E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించాం అమిత్ షా. వార్ధాలో జగన్నాథ విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని మోదీ. పీఎం విశ్వకర్మ ప్రదర్శనలో యూపీఐ చెల్లింపు. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్త్రాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలంగాణ హైడ్రాపై కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? భయంకరమైన నమ్మలేని నిజం. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజు. స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరం. రమణ దీక్షలు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం అవినీతిమయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు దన్నుగా నిలిచి ఉద్యోగ అవకాశాలను కల్పించే ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకోవాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే జార్ఖండ్లో ఒక చొరబాటుదారుని కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జార్ఖండ్లో 2024 ఎన్నికలకు సంబంధించి బీజేపీ పరివర్తన ర్యాలీని హోంమంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఇక్కడి నుంచి మొదలైన పరివర్తన యాత్ర రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి ఇంటింటికి చేరుకుందని చెప్పారు. జేఎంఎం కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావడంతోనే మార్పు జరిగినట్లు కాదని, అవినీతి ప్రభుత్వాన్ని తొలగించి అవినీతి అడ్డుకోట వేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. చొరబాటుదారుల చేతిలో గిరిజన యువతులు సంస్కృతి తల్లడిల్లుతుందని అన్నారు. రైతులు స్థానికంగా ఉపాధి కల్పించే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు దన్నుగా నిలుస్తుందని, రైతుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గిరిజన యువతి యువకులు ఉద్యోగం కోసం దేశంలోని వేరే ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జార్ఖండ్కు నీళ్లు వదిలే క్రమంలో పశ్చిమ బెంగాల్లో పలు జలాలను వరద నీరు ముంచెత్తడంతో దామోదర వ్యాలీ కార్పొరేషన్ వ్యవహరించిన తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జార్ఖండ్ను రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దామోదర వ్యాలీ కార్పొరేషన్ ఈ విధంగా వ్యవహరించడం వల్లే వరద నీరు రాష్ట్రానికి పోటెత్తిందన్నారు. అవసరమైతే దామోదర వ్యాలీ కార్పొరేషన్తో తెగదెంపులు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం మమతా స్పష్టం చేశారు. జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 20న వార్ధా పర్యటన సందర్భంగా విశ్వకర్మ కళాకారుల కృషిని ప్రదర్శించే ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు. సందర్శన సమయంలో పీఎం కూడా ఒక విశ్వకర్మ నుంచి భగవాన్ జగన్నాథ్ యొక్క కళాఖండాన్ని కొనుగోలు చేసి యూపీఐని ఉపయోగించి క్యూఆర్ కోడ్ ద్వారా అతనికి చెల్లించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలారావు మాట్లాడుతూ, టీడీటీ కార్యనిర్వహణాధికారిగా తాను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎంతో పవిత్రంగా భావించి ప్రసాదం అందించే లడ్డు నాణ్యత, కొనుగోలు చేసిన నెయ్యిపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. లార్డ్ వెంకటేశ్వర స్వామికి వారు దానిని పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. దాని ఫలితం షాకింగ్గా ఉంది. శ్యామలారావు మాట్లాడుతూ, టీడీటీ కార్యనిర్వహణాధికారిగా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా అందించే అత్యంత పవిత్రమైన లడ్డు, కొనుగోలు చేసి నెయ్యి నాణ్యతపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యతలో ఏదైనా విచలనం పవిత్రం కానిది చేయడానికి కారణమవుతుంది. స్వచ్ఛమైన ఆవు పాల నెయ్యితో సహా ఈ ఆలయ పవిత్రత పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మేము ఆ పని ప్రారంభించాం. నెయ్యిలో కల్తీని పరీక్షించడానికి మాకు అంతర్గత ల్యాబ్ లేదని మేము కనుగొన్నాం. బయటి ల్యాబ్లలో కూడా నెయ్యి నాణ్యతను పరిశీలించే వ్యవస్థ లేదు. టెండర్దారులు కోట్ చేసిన రేట్లు లాభసాటిగా లేవు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇంత తక్కువ ఖర్చు కాదని ఎవరైనా చెప్పవచ్చు. సరఫరా చేసిన నెయ్యి ల్యాబ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే బ్లాక్ లిస్టులో చేయబడుతుందని మేమందరం సరఫరాదారులను హెచ్చరించాం. మేము అన్ని నమూనాలను సేకరించి ఉత్తమ ల్యాబ్కు పంపాం. ఇది ప్రభుత్వ నియంత్రణలో ఉంది మరియు నివేదికలు వచ్చాయి మరియు దిగ్భ్రాంతిని కలిగించాయి. Executive Officer TTD, when I called on Honorable CM, he expressed concern on the quality of ghee procured and the quality of the laddu, which is considered to be very sacred, and it is offered as prasadam to Sri Lord Venkateswara Swami, and any deviation in the quality will cause, it is called doing apavitram, doing something which is not sacred. So he wanted that we should take steps to ensure that the sanctity of the temple is restored by different means, including improving the quality of ghee, getting pure cow milk ghee. So as per that we started working on that. Then we found that there are various reasons why the quality of ghee is not up to the mark. తెలంగాణ మంత్రివర్గ
సమావేశం ఈ రోజు శనివారం సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రా చట్టబద్ధతపై కేబినెట్లో మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది. హైడ్రాపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పాత్రికేయ మిత్రులకు వివరించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి సూచన చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాతోటి మంత్రివర్గ సహచరులందరికీ, అట్లాగే సింగరేణి సంస్థకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఉన్న నా తోటి శాసనసభ్యులందరికీ, పార్లమెంట్ సభ్యులకి, సింగరేణి సంస్థ యాజమాన్యానికి, సింగరేణి సంస్థ కార్మిక సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ. ఈ సంస్థ భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీడీఎస్యు 50 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు శివప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని, ఈ బహిరంగ సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆ హత్యకు సంబంధించిన దాంట్లో ఎంతో మంది ఇక్కడ అమరవీరులు అయ్యారు. దాన్ని బేస్ చేసుకొని 50 సంవత్సరాల వసంత కాలాన్ని బేస్ చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. కనుక మన భద్రాచలం డిగ్రీ కాలేజీలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం. కాబట్టి జార్జి రెడ్డి సంబంధించిన దాంట్లో సినిమా తీసిన దాంట్లో చాలా వరకు వాస్తవాలు అవాస్తవాలు కూడా ఉన్నాయి. దాంట్లో విద్యార్థుల పట్ల, అట్లాగే ముఖ్యంగా మహిళలపై జరుగుతున్నటువంటి అప్పుడు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడే అడుగులేస్తున్నటువంటి మహిళలు వాళ్ళకి చదువు వచ్చే తరంలో సమాన విద్య, సంబంధించినటువంటి వేతనాలు కావాలని చెప్పి ఒక పక్క చట్టాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకునే ఆ రోజు పోరాటాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎంతో త్యాగం చేసి ఆయన కత్తిపోట్లు, ఆయన బాడీలో 25 కత్తిపోట్లతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. గవర్నమెంట్కి జార్జి రెడ్డి బయటకు వస్తుందంటే స్కాలర్షిప్లు కానీ, అట్లాగే సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి భోజన సమస్య కానీ, అట్లాగే మన డిగ్రీ కాలేజీ, జూనియర్ కళాశాలల్లో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనాన్ని పథకాన్ని ఏర్పాటు చేయాలని ఆ రోజులని పోరాటం నిర్వహించినటువంటి చరిత్ర జార్జి రెడ్డిది. కాబట్టి దాన్ని మనం అందిపుచ్చుకొని మన కాలేజీలలో కానీ అట్లాగే సంబంధించిన దాంట్లో జార్జి రెడ్డి ఇంత పోరాటాలు చేస్తుంది. కాబట్టి ఆయన ఏమేమి చదువుకోకుండా లేకుండా లేడు. ఉస్మాన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన చరిత్రలో మొట్టమొదటిసారి కొట్టింది మాత్రం ఆయన టాపరు. కాబట్టి ఆయన కూడా ఆయన చరిత్ర మీరు కూడా చూడండి, యూట్యూబ్లలో కానీ అట్లాగే గూగుల్లో కూడా ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే జార్జి రెడ్డి యొక్క గొప్పతనం ఏంటనేది కూడా విద్యార్థులు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులుగా కనీసం ఈజీ గోయింగ్ లేకోకుండా మీ చదువులన్న సక్రంగా చదువుకునే పరిస్థితి ఏర్పాటు చేయండి. ఈరోజు ఈ మాత్రం ఇక్కడ త్యాగం కోసం చేసిన తర్వాతనే ఇంతగానో వచ్చినాయి కాలేజీలలో. కాబట్టి ఈజీ గోయింగ్ తీసుకోకుండా చదువుని మంచిగా చదువుకొని మీ కుటుంబానికి, మీ వ్యక్తిగత జీవితానికి, ఈ సమాజానికి ఖచ్చితంగా ఆ చదువు ఉపయోగపడేలాగా మీరు చదువుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు యొక్క అవకాశం వచ్చినా మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు శివప్రశాంత్, భద్రాచలం పీడీఎస్యు డిగ్రీ కార్యదర్శిని. ఈ నెల 30వ తేదీ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల మండలాల నుంచి విద్యార్థి లోకం మొత్తం కూడా కదిలి వస్తా ఉన్నారు. నేటికి 30వ తారీఖు వరకు జరిగే బహిరంగ సభ సంబంధించిన దాంట్లో 50 సంవత్సరాలు గడుస్తా ఉంది. జార్జి రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం, ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు. విద్యార్థుల సమస్యలు ఎక్కడుంటే జార్జి రెడ్డి అక్కడుండి పోరాటాన్ని నిర్వహించాడు. మతోన్మాద శక్తుల చేతిలో 35 కత్తిపోటుతో పొడిచి మరీ చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది.
ఆ రోజు జరిగినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కసారి ఉలికిపడే పరిస్థితి కనబడతా ఉంది. ఆ రోజు విద్యార్థికి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, యూనివర్సిటీలలో విద్యార్థికి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి. ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కత్తిపోట్లతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి, ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని, అమ్మాయిలపై జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ, అట్లాగే రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఈ రోజు మతోన్మాద సంబంధించిన దాంట్లో మూఢనమ్మకాలను ఎక్స్పోజ్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడులను కానీ, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా విద్యారంగం పట్ల ఉంటేనే బడ్జెట్ కేటాయింపులు లేవు, అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి, జనరల్ ఫండ్స్ ఇవ్వకుండా హాస్టళ్లు కానీ, కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, అట్లాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది. కాబట్టి జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ఖచ్చితంగా ఈరోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్టావిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి హాస్టల్, స్కూల్ సమస్యలు కానీ, అట్లాగే కాలేజ్ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కోసం జార్జ్ రెడ్డికి నిజమైన నివాళి ఇర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళి. కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందు కొనసాగించాలి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కోరారు. భయంకరమైనది, నమ్మలేని నిజమిది అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. టెండరింగ్ ప్రక్రియ తప్పు అని విమర్శించారు. నిజానిజాలపై విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ విడుదల చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to... తిరుమల లడ్డు వివాదంపై హిందీలో స్పందించిన బీజేపీ ఎంపీ బండి సంజయ్. हिंदुओं का एक पवित्र धार्मिक क्षेत्र है. तिरुमला लड्डू को बहुत पवित्र प्रसाद माना जाता है. ऐसे लड्डू को अपवित्र करना एक मूर्खता है. ये अक्षम अपराध है. इसका कारण है कि पिछली सरकार के समय में टीटीडी బోర్డు మే ఏపీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్య ముచ్చటను తీర్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను పవన్ కళ్యాణ్ ఆయన కుమార్తె ఆద్య తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగు, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడ్డారు. కూతురి ఆసక్తిగా భరించిన పవన్ వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేశారు. వివిధ రకాల బ్యాగులు, బొమ్మలు కొనుగోలు చేసి తన కుమార్తెకు కానుకగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు. ఇక సీఎం ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అంటూ నిలదీశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన జగన్ తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగినట్లు 100 రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కల్తీ జరిగినట్లు తేలిందన్నారు. దశాబ్దాలుగా లడ్డు తయారీ విధానంలో ఒకే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే
ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDBకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాలి. ఆశ్చర్యకరమైన రిపోర్ట్ ఏంటంటే, పోనీ రిపోర్ట్ ఏమిటి అని ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన శ్రీవారి మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లడ్డూను కల్తీ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాలపై అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్లు ఉన్నట్లు తెలిసింది. నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందంటూ శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. చూసే పాపం కూడా మనం చేశామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి, చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి, ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు, ముందులాగా లేదు, ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు, సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. దీనికి మరొక కారణం, నాది ఒంటరి పోరాటం అయిపోయింది. నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు. ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు. కాబట్టి ఇది ఈ 5 ఏళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది. ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్. భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 3వ వార్డు ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ తెలిపారు. పట్టణంలోని దుకాణదారులంతా ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని అన్నారు. మాంసం వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని మరియు ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని కమిషనర్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పుణ్యగురులో ఇది మా మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మత్కుపల్లి శ్రీభరత్ మరియు ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి. ఎస్కోట పట్టణ కేంద్రంలో గల పుణ్యగిరిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులు మత్కుపల్లి శ్రీభరత్ మరియు శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచ తప్పకుండా పాటిస్తున్నామన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలకి రావాల్సిన డబ్బులు 1452 కోట్లు అన్ని పంచాయతీలకు కూడా రిలీజ్ చేయడం అనేది టీవీలో అన్నింటిలో చూస్తున్నాము. విజయవాడలో ఏ స్థాయిలో వరద వచ్చింది, ఎంత ప్రమాదకరం. వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజల వద్దకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఒక కుటుంబంలో ప్రజాప్రతినిధులు కలిపి ప్రజల దగ్గరకు వెళ్ళి గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా అనేక ఒడిదొడుకులు, అప్పులు రాష్ట్రంలో ఉన్న
ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 5 కోట్ల మంది ప్రజలు ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించాం అమిత్ షా. వార్ధాలో జగన్నాథ విగ్రహాన్ని కొనుగోలు చేసిన ప్రధాని మోదీ పీఎం విశ్వకర్మ ప్రదర్శనలో యూపీఐ చెల్లింపు. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్త్రాలు పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తెలంగాణ హైడ్రాపై కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? భయంకరమైన నమ్మలేని నిజం, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజు. స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరం, రమణ దీక్షలు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.